శ్రీమాత్రే నమః. నేను ఇప్పుడు చూపించేదైతే లోరియల్ బీడ్స్ తోటి ఇన్విజిబుల్ చైన్. ఇది ఒక గ్రీన్ కలర్ డ్రెస్కి మ్యాచింగ్గా చేసుకున్నాను. మార్నింగ్ చేసుకుందామంటే నాకు టైం లేక ఈవినింగ్ హడావిడిగా చేసా, అందుకే వీడియో అనేది క్లియర్గా రాలేదు. ఇదైతే ఫస్ట్ నేను క్రిస్టల్ బీడ్ లోరియల్ బీడ్స్ ఒక 4 వేసాను. తర్వాత క్రిస్టల్ గ్రీన్ కలర్ బీడ్స్ అనేవి వేసి మళ్ళీ ఇంకొక 4 లోరియల్ బీడ్స్ వేసి ఇంకొక క్రిస్టల్ వేసి లాక్ చేశాను. ఇవైతే బీడ్స్ మనకి బ్లౌజెస్కి వేసుకోవడానికి కూడా బాగుంటాయి. నేను యాక్చువల్గా బ్లౌజెస్కి వేయడానికనే తీసుకొచ్చాను, కానీ ఆ బ్లౌజ్కి వేసుకోవడం కుదరలేదు. ఇంకా ఈ డ్రెస్ మీదకి మ్యాచ్ అవుతుంది కదా అని చెప్పి ఇలా అయితే చేశాను. లాస్ట్ వరకు చూడండి, చాలా బాగుంది. నేనైతే 5 వేసాను. మన ఇష్టం, ఒక్కొక్కటి ఒక దగ్గరగా అయినా వేసుకోవచ్చు, లేదు అంటే ఒక సింగిల్ది ఇంకా అటు ఇటు 3 అయినా వేసుకోవచ్చు. 3 or 5 అంతే, 1 3 5 అలా అయితేనే బాగుంటుంది. ఇంకా ఎక్కువైనా అంత లుక్ అయితే ఉండదు. ఇదిగోండి, ఇలాగా లాక్ అయితే వేసేసాను. లాక్ బీడ్ గోల్డ్ కలర్వే తీసుకున్నాను. ఇవైతే మనం వాటర్లో తడపకూడదు. మనం బయట నుంచి వచ్చాక మళ్ళీ తీసి పక్కన పెట్టేస్తే బాగుంటుంది. లేదు స్నానం రెగ్యులర్గా యూస్కి అయితే బ్లాకిష్ వచ్చేస్తుంది ఇన్విజిబుల్ చైన్ అనేది. ఇదిగోండి, క్రిస్టల్స్ కూడా మనకి గోల్డ్ కలర్ అయితే కలర్ పోతుంది, ఇలా క్రిస్టల్స్ అయితే లుక్ బాగుంటుంది. ఇంకా నేను లోటస్ పెండెంట్స్ అవి కూడా తెప్పించుకుంటున్నాను. వాటితో కూడా ఇన్విజిబుల్ చైనే కాకుండా మనం క్రిస్టల్స్తో కూడా చేసుకోవచ్చు. కాకపోతే ఇన్విజిబుల్ చైన్ ఏంటంటే దూరం నుంచి చూసినప్పుడు లుక్ బాగుంటుంది. ఇదిగోండి, ఇలాగా ఫైనల్ లుక్ అయితే ఇది. కొంతమందికి చైన్ హుక్ అటాచ్ చేయడం అనేది తెలియక ముడి వేస్తున్నారు. అలా ముడి వేసే కన్నా ఇలా లాక్ బీడ్ వేస్తేనే నీట్గా ఉంటుంది ఫినిషింగ్ అనేది. అందుకే నేను దగ్గరగా చూపిస్తున్నాను. ఇదిగోండి, ఇలా వేసేసి ఎక్స్ట్రా ఉన్నదాన్ని కట్ చేసేస్తే మనకి లుక్ అనేది బాగుంటుంది, గుచ్చుకోకుండా కూడా ఉంటుంది. ఫైనల్ లుక్ అయితే ఇది. ఇదిగోండి, ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.